హలో అండి. అందరికీ హాయ్. అందరూ ఎలా ఉన్నారు? మీరెలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఈరోజైతే ఒక మనీ సేవింగ్ ఐడియా అయితే చెప్తాను. మనీ సేవింగ్ టిప్. వీక్లీ మనీ సేవింగ్ ఛాలెంజ్ అయితే ఈ వీడియోలో చూసేద్దాము. ఏ విధంగా మనీని సేవ్ చేసేసుకోవచ్చో ప్రతి నెల ఎలా సేవ్ చేస్తే మనము అమౌంట్‌ని సేవ్ చేయగలుగుతామో ఈ వీడియోలో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ప్లీజ్ వీడియోనైతే లాస్ట్ వరకు చూసేయండి. అప్పుడే మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. అస్సలు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకి చూసేయండి. ఈ టిప్ అయితే ప్రతి ఒక్కరూ ఫాలో అవ్వచ్చు. ఇంట్లో ఉండే హౌస్ వైఫ్స్‌తో పాటు డైలీ పని చేసే వర్కర్స్, ఇంకా జాబ్ చేసేవాళ్ళు అందరూ ఈ టిప్‌ని ఫాలో అవుతే మనము కొంచెమైనా సేవ్ చేసేసుకోవచ్చు. కొందరు అంటారు, "మేము డైలీ సంపాదించినా కానీ మా దగ్గర మళ్ళీ మంత్ ఎండింగ్‌కొచ్చేసరికి మనీ ఏం ఉండట్లేదు. మేమేం సేవ్ చేయలేకపోతున్నాము" అని అంటారు. అలాంటి వాళ్ళకైతే ఇది ఒక మంచి టిప్ అనేసి నేను చెప్తున్నాను. అదేంటో ఇందులో అయితే డిస్కస్ చేద్దాము. ఫస్ట్ అయితే మనము ఇలా ఒక చార్ట్‌నైతే ప్రిపేర్ చేసుకుందాము. ఆహ్, వీక్లీ 7 డేస్ ఉంటాయి కదా! 7 డేస్‌లో 7 డేస్ మనీ సేవ్ చేయాల్సిన అవసరం లేదు. ఒక 3 డేస్‌ని తీసేసుకొని మిగతా 4 డేస్ అయితే కంపల్సరీ సేవింగ్‌నైతే చేయాలి. ఫస్ట్ మనము 10 రూపీస్‌తో స్టార్ట్ చేద్దాము. 10 రూపీస్ తక్కువ అమౌంట్‌తో స్టార్ట్ చేస్తేనే మనకి మనీ అనేది ఇంట్రెస్ట్ ఉంటుంది సేవింగ్ చేయడానికి. సో, ఫస్ట్ 1 వీక్ 10 రూపీస్, సెకండ్ 1 వీక్ 10 రూపీసే సేవ్ చేయాలి. థర్డ్ వీక్ కూడా 10 రూపీసే సేవ్ చేయండి. ఇట్లా వీక్లీ 4 డేస్ కంపల్సరీ 10 రూపీస్‌ని సేవ్ చేయండి. ఫస్ట్ మంత్ మంత్‌లో. ఇట్లా 4థ్ మంత్ వరకి 4 వీక్ వరకు 10 రూపీస్ అట్లా సేవ్ చేసేసుకొని పెట్టేసుకోండి. ఇప్పుడు ఈ వీక్ అయితే కంప్లీట్ అయిపోయింది కదా! మళ్ళీ నెక్స్ట్ సెకండ్ మంత్ ఉంటది కదా! అప్పుడు మనము ఈ 10 రూపీస్‌కి మళ్ళా ఇంకొక 10 రూపీస్‌ని యాడ్ చేసుకుంటూ పోవాలి అట్లా. ఇప్పుడు ఎగ్జాంపుల్ జాన్వరిలో స్టార్ట్ చేసినామనుకోండి. జాన్వరిలో స్టార్ట్ చేసాం కాబట్టి 10 రూపీస్‌తోని స్టార్ట్ చేయండి. ఫస్ట్ వీక్ అయితే 40 రూపీస్, సెకండ్ వీక్ 40, థర్డ్ వీక్ 40, ఫోర్త్ వీక్ 40 ఇట్లా టోటల్ చేస్తే వచ్చిన అమౌంట్ 160 రూపీస్ అన్నట్టు. ఇట్లా మీరు మరి ఎక్కువ అమౌంట్ సేవింగ్ చేయడం స్టార్ట్ చేయడం కంటే ఇలా చిన్న చిన్నగా స్టార్ట్ చేయండి. 10 రూపీస్‌తోనే కదా ఎవరైనా చేసేసుకోవచ్చు. హౌస్ వైఫ్స్‌తో పాటు ఇంకా జాబ్ హోల్డర్స్ కూడా ట్రై చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి మంత్. ఇట్లా సెకండ్ మంత్ అన్నట్టు. సెకండ్ మంత్ మీరు 10 రూపీస్‌కి ఇంకొక 10 యాడ్ చేసేసి 20 రూపీస్‌తో సేవింగ్ అనేది స్టార్ట్ చేయండి. ఇక్కడ నెక్స్ట్ మంత్ రాస్తున్నాను. సేమ్ మళ్ళా 7 డేస్ రాసేసుకొని మళ్ళీ ఫస్ట్ 3 డేస్ అయితే గ్యాప్ ఇవ్వండి. ఎందుకంటే మనం ప్రతి వీక్ మొత్తం సేవ్ చేయలేం కదా! కొన్ని ఖర్చులుంటాయి కాబట్టి ఒక 3 డేస్ అయితే సేవింగ్ అయితే ఆపేసేయండి. ఇట్లా ఆపేస్తే మనకు కూడా కొంచెం సేవ్ చేయడానికి ఛాన్సెస్ అనేవి ఉంటాయి. అందుకనేసి ఫస్ట్ 3 డేస్ అయితే ఆపేసి నెక్స్ట్ 4 డేస్ అయితే కంటిన్యూ చేయండి వీక్లీ. ఇలా నెక్స్ట్ వచ్చేసి 20 రూపీస్. 10కి ఇంకొక 10 యాడ్ చేసేసుకొని 20 రూపీస్ సేవ్ చేయండి. ఇట్లా ఎవ్రీ మంత్ 10 యాడ్ చేసుకుంటూ వెళ్తే మనకు ఈజీగా ఉంటుంది. అదే ఒకటేసారి 50 రూపీస్‌తో స్టార్ట్ చేసి నెక్స్ట్ మంత్ 70, తర్వాత మంత్ 80 అట్లా సేవ్ చేయలేం కదా! డైలీ అంటే ఉండవు కాబట్టి అట్లా మనము కొంచెం అమౌంట్‌తోని స్టార్ట్ చేసేద్దాము. ఇట్లా మంత్ కూడా సేమ్ ఇట్లనే చేసేసుకోండి. నేను ఇప్పుడు ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను. జనవరి, ఫిబ్రవరి మీరు ఈ మంత్ నుండి స్టార్ట్ చేస్తే ఏప్రిల్, మే అట్లా స్టార్ట్ చేసేసుకోండి. ఇట్లా 1 ఇయర్ ప్రతి ఇయర్ ఇట్లా చేసుకుంటూ పోతే మనకి కొంచెం అమౌంట్ అనేది సేవ్ అవుతుంది. చూసారా? ఇక్కడ 20 రూపీస్ 20, 20, 20 ఇట్లా యాడ్ చేసుకుంటూ మీరు ప్రతి మంత్ మీరు ఒక బుక్ తీసేసుకొని అందులో ఇట్లా చార్ట్ లాగా ప్రిపేర్ చేసేసుకొని మనం సేవింగ్ చేసింది ఒక బాక్స్‌లో వేసేసుకుంటూ అక్కడ 20 రూపీస్ అట్లా రాసేసుకోండి. ఇట్లయితే మనం కరెక్ట్‌గా సేవింగ్ చేశామా లేదా అనేది తెలుస్తుంది. ఇట్లా రాసుకోకపోతే మనకు సేవింగ్ చేయాలనే ఇంట్రెస్ట్ ఉండదు. అందుకే ఇట్లా చార్ట్ ప్రిపేర్ చేసేసుకొని ప్రతిరోజు మీరు సేవ్ చేసిన అమౌంట్‌నైతే ఇక్కడ రాసుకొని పెట్టేసుకోండి. ఇక్కడ ఇప్పుడు కూడా మనము చూడండి 40, 40, 40, 40 ఫస్ట్ మంత్ 10 రూపీస్‌తో స్టార్ట్ చేసాం కదా! మొత్తము 4 వీక్స్‌కి 160 అయినాయి. ఇప్పుడు సెకండ్ మంత్‌లో 20 రూపీస్ ఒక 10 రూపీస్ ఎక్కువగా సేవ్ చేశాం కదా! వీక్లీ 80 రూపీస్ అవుతుంది. మొత్తం 4 వీక్స్‌కి 320 అవుతుంది. ఇట్లా సేమ్
మళ్ళీ నెక్స్ట్ మంత్ మార్చ్, ఏప్రిల్, మే, జూన్ ఇట్లా జూన్ వరకు కరెక్ట్ ఒక 6 మంత్స్ వరకు మనము 10 రూపీస్‌నే కంటిన్యూ చేద్దాము. మళ్ళీ ఎందుకంటే మళ్ళీ ఎక్కువ అవుతుంది కదా! 7థ్ మంత్‌కెళ్ళేసరికి ఇంకా చాలా అమౌంట్ అవుతుంది. డైలీ 70 రూపీస్ అంటే సేవ్ చేయలేము కాబట్టి నేనైతే 6 మంత్స్ వరకే క్లోజ్ చేశాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు 12 మంత్స్ వరకు అట్లనే కంటిన్యూ చేయండి. ఇట్లా 6 మంత్స్‌కి 3,360 రూపీస్ అయితే అవుతుంది. ఇది 1 ఇయర్‌కి 6,720 రూపీస్ అయితే అవుతుంది. ఈ అమౌంట్ మనం కనీసం ఒక 5 ఇయర్స్ అయినా మీరు ఛాలెంజ్ చేసుకొని పెట్టేసుకోండి. నేను 5 ఇయర్స్ వరకైనా ఈ మనీని సేవ్ చేసేసుకుంటా అని పెట్టేసుకోండి. 5 ఇయర్స్‌కైతే 33,600 అవుతుంది. చూసారా? మనము ఇంత అమౌంట్ సేవ్ చేయాలంటే ఇది ఫాలో అవుతే చేయగలుగుతాము. మనకిది ఇప్పుడు కష్టంగానే అనిపిస్తుంది. కానీ తర్వాత మనకి అమౌంట్ అంతా కనిపిస్తుంది కదా! అప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాము. ఈ అమౌంట్‌ని మీరు తర్వాత ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకున్నా, లేకపోతే దేని మీదనైనా ఇన్వెస్ట్ చేసినా కూడా మీకు యూజ్‌ఫుల్‌గా ఉంటుంది. మీరు సరదాగా స్టార్ట్ చేయండి. కంపల్సరీ మీరు సేవింగ్ అనేది స్టార్ట్ చేస్తే ఆటోమేటిక్‌గా ఇంట్రెస్ట్ అనేది వస్తుంది సేవ్ చేయడానికి. సో, మీరైతే ఇలా ట్రై చేసి చూడండి ఒకసారయితే. నేనైతే ఓన్లీ 6 మంత్స్ వరకే చేశాను. 6 మంత్స్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళా సేమ్ 10 రూపీస్‌తోనే స్టార్ట్ చేద్దామనేసి అనుకుంటున్నాను. మళ్ళీ సేమ్ 10 రూపీస్, తర్వాత 20, తర్వాత 30, 40, 50, 60 ఇట్లా. ఒకేసారి 1 ఇయర్ వరకి పెంచుకుంటూ పోతే కష్టమవుతుందనేసి ఓన్లీ 6 మంత్స్ వరకి టార్గెట్ పెట్టుకొని, మళ్ళా 6 మంత్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ స్టార్టింగ్ నుండి స్టార్ట్ చేయడం 10 రూపీస్‌తోని. ఇట్లా అయితే ఈజీగా ఉంటుంది. సో, ఇట్లా సేవింగ్ చేసేసుకొనైతే పెట్టేసుకోండి. చాలా సింపుల్‌గా ఉంటుంది. మీకు మనీ సేవ్ చేయడానికి కూడా ఈజీ టిప్ అనేసి నేనైతే అనుకుంటున్నాను. మీరేమంటారు? మీకు ఈ టిప్ అయితే నచ్చిందా? ఇట్లా మీరు కూడా ట్రై చేస్తారా? నాకైతే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఎవరైనా స్టార్ట్ చేసే వాళ్ళు ఉంటే కూడా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. మనకి ఇంట్లో ఉండే ఆడవాళ్ళకైతే ఇది చాలా బాగా యూజ్ అవుతుందండి. ఎందుకంటే మనము బయటికెళ్ళి వర్క్ చేయలేం కాబట్టి ఇలా కొంచెం కొంచెం ఏదో ఒక విధంగా సేవ్ చేసుకొని పెట్టేసుకుంటే ఫ్యూచర్‌లో మనకి ఎవరి దగ్గర చేయి చాపకుండా మనీ అనేది యూజ్ అవుతుంది. అందుకే సేవింగ్ అనేది కంపల్సరీ స్టార్ట్ చేయండి. నెక్స్ట్ మంత్ నుండైతే స్టార్ట్ చేసే వాళ్ళైతే స్టార్ట్ చేసేసుకోండి. చాలా ఈజీగా ఉంటుంది. చాలా సింపుల్‌గా చేసేసుకోవచ్చు. అంతేనండి. ఈరోజైతే ఒక మంచి యూజ్‌ఫుల్ వీడియో అయితే చేశాననేసి అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకొని వీడియోనైతే ఆహ్, స్ లైక్ చేయండి. ఇంకా కొత్త వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసేసుకొని చూసేయండి. ఇంకా ఒకసారి లాంగ్ వీడియోస్‌కెళ్ళి చెక్ చేయండి. అందులో కూడా కొంచెం మనీ సేవింగ్ ఐడియాస్ అయితే ఉన్నాయి. ఇంకా డైలీ వ్లాగ్స్ ఉన్నాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.